దేవుని పరిశుద్ధ నామాన స్తుతి కలుగునగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు మీ కుటుంబానికి బిడలకు నిరంతరము తోడై నడిపించునుగాక. ఆమె ఈరోజు వాక్యం నిమిత్తం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రేమ చేత జగత్పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి అంటే, నువ్వు దేవునికి కుమారులుగా ఉండడానికి, అంటే దేవుని యొక్క వారసత్వాన్ని మనం పొందుకోవడానికి. అలా ఉండాలని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వారసులము మొట్టమొదటిది. రెండవది, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏదో సామాన్యమైన వాళ్ళము కానే కాదు. ఆ దేవుని చేత ఏర్పాటు చేయబడి. ఎలా ఏర్పాటు చేయబడ్డాం? యేసుక్రీస్తు ద్వారా. అంటే ఇప్పుడు తండ్రికి మనకి ఉన్న ఒక మధ్యవర్తి, ఒక సంబంధం ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు తండ్రికి నువ్వు వారసుడు ఎలాగంటే యేసుక్రీస్తు ద్వారా. ఎలా ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? యేసుక్రీస్తు ద్వారా. ఎలా నీకు పరిశుద్ధం, నిర్దోషమైన పరిశుద్ధత, నిర్దోషత్వం ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునగా. యాక్చువల్గా మనం పాపంలో, శాపంలో ఉన్న మన కోసం యేసు ప్రాణం పెట్టి మనల్ని నిర్దోషులుగా మార్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు. ఈ ప్రణాళిక ఎప్పుడు వేయబడిందంట? జగత్పునాది వేయబడక మునిపే. ఆమె అంటే క్రీస్తులో మనం ఎప్పుడో ఉన్నాం. 2026 సంవత్సరంలో ఉన్న మన జీవితాన్ని జగత్పునాది వేయబడక మునిపే, భూమి ఆకాశాలు ఆ భూమిని సృజించక మునిపే దేవుడు ఆయనలో మన మీద ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. తల్లి గర్భంలో రూపింపబడక మునుపు, జగత్పునాది వేయబడక మునుపు క్రీస్తులో మనం ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంటే ప్రీ ప్లాన్డ్ అనమాట. దేవుడు మనల్ని ఎప్పుడో ఎన్నుకున్నాడు. దేవుడు మనల్ని వారసులుగా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. అంటే దేవుని ప్రణాళిక ద్వారా మనల్ని ఆయన బిడలగా చేసుకున్నారు. ఇప్పుడు మనం పరలోక రాజ్య వారసులమండి, పౌరులమండి. యేసయ్య ద్వారా తండ్రికి మనం కుమారులము, వారసత్వం పొందినటువంటి వారు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే మనం అనాథులము కాదు, మనము పనికిరాని వాళ్ళం కాదు, ఎన్నుకొనబడిన వాళ్ళము, కుమారులము, వారసులము. దేవునికి స్తోత్రం కలుగున. వారసుడు అంటే అన్నిటికీ హక్కుదారుడే. అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ఉన్న సమస్తమైన వాటిలో దేవుడు మనకి హక్కునిచ్చాడనమాట. ఆమేన్. సో ప్రభువు మనకిచ్చిన ఈ హక్కు, ఈ యొక్క అధికారం, ప్రేమ చేత ఎన్నుకొనబడినటువంటి మనల్ని ఆయన సమస్తాన్ని అనుభవించే వారిగా చేశాడనమాట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈరోజు మనం ఏ విషయంలో కూడా భయపడక, బాధపడక, వెనకడుగు వేయక, కృంగిపోక, మనము స్థిరముగా నిలిచి దేవునిలో కలుగు ప్రతి ఆశీర్వాదము అనుభవింపబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. వీఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎవ్రీ బ్లెస్సింగ్ అండి. హల్లెలూయా. మనకి ఆ అర్హత ఉంది. వీఆర్ వర్ది. ప్రతి బ్లెస్సింగ్ మనం పొందుకోవచ్చు. ఎందుకంటే కుమారులుగా ఉండడానికి యేసుక్రీస్తు ద్వారా ఎన్నుకోబడ్డాం. ఇప్పుడు యేసులో ఉన్నందుకు మనం ఆ కుమారుల వారసత్వాన్ని మనం పొందాం. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, ఎత్తబడిన వాక్యము గ్రహించి దానిలో ఉన్న సత్యము, మర్మాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆ వారసత్వంలో ఆ పరిశుద్ధమైన, నిర్దోషమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ జీవితాన్ని జీవించు కృప దయచేసి ఆశీర్వదించమని యేసు నామములో బ్లెస్ చేసి దీవించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.